ఎస్సే. ఆయన ఆత్మ కథ ఒకటి రాశారు, అది మై జర్నీ అనేది ఒకటి ఉంది బుక్, దాని నుంచి తీయబడిన ఈ ఎస్సే వాళ్ళ అమ్మ గురించి చెప్తారనమాట. So it's a rather emotional kind of an essay. It is written in as many as 13 points in this particular chapter. We'll be going through the entire chapter, explaining it in both English as well as Telugu. Also mark the keywords. So what you need to do is to keep the book in with you, the textbook, have a pencil so that you can mark the keywords, and also keep a notebook and pen with you so that you can write out whatever key points and themes that we are explaining through this video lesson. ఈ చాప్టర్ లో వాళ్ళ అమ్మ గురించి మాట్లాడతారు. మనం మెయిన్లీ ఏం గుర్తు పెట్టుకోవాలంటే, ఒకటి ఆథర్ గురించి మనకి తెలుసుకోవాలి. ఈ చాప్టర్ 13 పాయింట్స్ లో రాయబడింది. ఆథర్ పేరు ఫుల్ నేమ్ కూడా చాలా మందికి తెలియదు. ఏపీజే అబ్దుల్ కలాం అంటూ ఉంటాం, ఆయన పేరు అవుల్ పాకీర్ జైనాలుబ్దీన్ అబ్దుల్ కలాం అన్నమాట. ఆయన రామేశ్వరం అని ఒక టౌన్, అది తమిళనాడులో ఉంటుంది, అక్కడ పుట్టిన ఒక ఆయన. యాక్చువల్లీ టిప్ ఆఫ్ ఆల్మోస్ట్ శ్రీలంకకి ఎంత దగ్గర ఉన్నది అంటే అంత దగ్గరే మాక్సిమం ఉన్నది మా రామేశ్వరమే అనమాట. అక్కడ ఆయన చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడే జరిగింది. అవన్నీ డీటెయిల్స్ మీకు అవసరం లేదు, రామేశ్వరం అన్నది తెలిస్తే చాలు. తర్వాత ఆయన జోసెఫ్స్ కాలేజ్ లో చదువుకున్నాడు, తిరుచిరాపల్లి, అది కూడా తమిళనాడు, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దెన్ డిఆర్డిఓ అనే సంస్థలో పనిచేశారు, తర్వాత ఇస్రోలో పనిచేశారు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో ఆయన పనిచేశారు. ఆయనని మనము మిసైల్ మ్యాన్ అని కూడా అంటాం, ఎందుకంటే ఆ రాకెట్లు అవన్నీ ఆయన చేశారు కదా ఇస్రోలో ఉన్నప్పుడు, అందుకని ఆయన అంటాము. హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఆయనకి ఆనర్ భారత్ రత్న ఆయనకి లభించింది కాబట్టి ఆయనని విశ్వగురు అంటాము, మిసైల్ మ్యాన్ అంటాము, అని ప్రజల రాష్ట్రపతి. ఆయనకి అందరికి టీచర్ గా ఉండేది చాలా ఇష్టం అనమాట, అందుకని విశ్వగురు అంటాం అనమాట. So this is the poem, this is the story which is essentially talking about his mother. It's a very moving story. It's also a very emotional kind of an essay. So we start by saying and it's written in first person, obviously. Point number 1, many years ago I wrote a poem called My Mother. So Kalam is talking about a poem that he had written in his childhood days, and he had titled it My Mother, which began with these lines: sea waves, golden sand, pilgrim's faith, Rameshwaram Mosque Street, all merge into one, my mother. So for him, his home, his mother, the mosque street, and what defines Rameshwaram? What defines Rameshwaram? The sea waves, because it's near the sea. The golden sand, the sand which is there on those seashore, and the pilgrim's faith, because Rameshwaram is also a pilgrim town. So with the faith and the belief that the devotees come to Rameshwaram with, all that merge, and then he's talking about the mosque street, all merge into one, my mother. ఈ స్టోరీ 13 పాయింట్స్ లో మనం చెప్పినట్టు వాళ్ళ ఫాదర్ మదర్ పేరు మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి. జైనుల్ అబ్దీన్ అనేది ఫాదర్ పేరు, మదర్ పేరు ఆషియమ్మ అన్నది. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది జ్ఞాపకాలు అనమాట. దానిలో నేను చిన్నప్పుడు ఒక పోయం రాశాను మా అమ్మ గురించి. అది దానిలో ఏమో వస్తుంది అంటే సీ వేవ్స్ అంటే సముద్రానికి ఉన్న అలలు ఉంటాయి కదా, అది గోల్డెన్ శాండ్ అంటే బంగారం లాంటి ఉన్న ఆ శాండ్ అక్కడ ఉన్నది. పిల్గ్రిమ్స్ ఫెయిత్, మనము భక్తితోటి వెళ్తాం కదా ఎక్కడైనా. రామేశ్వరం అన్నది మనకి గుడి తెలిసి ఉంటుంది, అక్కడ ఒక మాస్క్ కూడా ఉంది. ఈయన యాక్చువల్లీ ముస్లిం, ఏపీజే అబ్దుల్ కలాం అన్న ఆయన రామేశ్వరం మాస్క్ స్ట్రీట్ లోనే వాళ్ళు ఉంటున్నారు. అవన్నీ మనం కలిపితే అమ్మ అన్నది ఒక జ్ఞాపకం అన్నది చెప్తున్నారు అనమాట. దాని తర్వాత ఆయన గ్రోయింగ్ అప్ ఇయర్స్ లో నాస్టాలజియా గురించి మాట్లాడతారు. నాస్టాలజియా అంటే ఏంటంటే పాత దినాల గురించి మనం ఆలోచించినప్పుడు దానిలో ఉన్న కొంచెం సంతోషాలు ఉంటాయి, కొంచెం సాడ్నెస్ కూడా ఉండొచ్చు, దాన్ని నాస్టాలజీ అంటారు. దానిలో సఫ్యూజ్డ్ అంటే నాకు అప్పుడున్న మెమరీస్ చాలా ఒక్కసారి వచ్చేస్తున్నాయి అంటే దాన్ని సఫ్యూజ్ అంటాం. మెమరీ అంటే దాని జ్ఞాపకాలు రామేశ్వరం గురించి. దానిలో ఏంటి, నా లోకానికి అన్నిటికన్నా సెంటర్లో ఏముంటది, మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మేము వచ్చాము. మాకు మా ఫాదర్ ఒక చిన్న బిజినెస్ నడిపించేవారు. ఆయన అక్కడ లోకల్ మాస్క్ లో ఇమాం అంటే అక్కడ ప్రేయర్ చేస్తారు కదా, ప్రీస్ట్ ఇలాగ ఉంటారు కదా, వాళ్ళ గురించి అంటారు. అండ్ మా మదర్ కూడా ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు, కానీ పాత కాలంలో వాళ్ళకు ఒక బహాదూర్ అన్న టైటిల్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి దొరికిందట, అది అంటున్నారు అనమాట. So basically what Kalam is establishing is that one, it was a middle class family, so not a very well to do kind of family. One, number two, that what his father did, that he was into small business, but he was also a devout Muslim, because of which he was also the imam at the local mosque in Rameshwaram. And his mother actually came from a well-to-do family, because in her family somebody had been given the title of Bahadur, which was seen to be someone to be looked up to. So in that sense,
They were a well-to-do family, but essentially a middle-class family, which is what Kalam is establishing right at the beginning of this story. యాక్చువల్లీ దీనిలో చెప్తారు చాలా మంది పిల్లలు ఉన్నారు మా ఇంట్లో అని, కానీ ఎంతమంది పిల్లలు అనేది మనకు చెప్పరు. ఓన్లీ ఫాదర్ మదర్ మీద ఫోకస్ ఉంది. ఫాదర్ కన్నా మదర్ మీద ఇది ఎక్కువ ఫోకస్ ఉందన్నమాట. ఏమంటారంటే వాళ్ళ మదర్ చాలా జెంటిల్ టైపు, అంటే డౌన్ టు అర్త్, అంటే ప్రాక్టికల్ గా ఉంటారు. ఏం అవసరమో ఆ విషయం చేయడం. పాయస్ అంటే చాలా రిలీజియస్, చాలా తను ప్రేయర్ చేసుకునేవాడు ఎప్పుడు. ఫాదరు మదర్ ఇద్దరు కూడా రిలీజియస్ చాలా టైప్ అట్లాంటిది. తను 5 సార్లు నమాజ్ కూడా చేసేది. తను డివౌట్ ముస్లిం అన్నది, చాలా భక్తి గల ఒక ముస్లిం అని అర్థం అన్నమాట. బెండింగ్ అండ్ ప్రేయర్, ఇది మనం నమాజ్ చేసేటప్పుడు ఇట్లా వంగి ప్రేయర్ చేస్తారు కదా, చదువుతారు కదా ఖురాను, దాని గురించి అంటున్నారు అనమాట. 5 సార్లు చేస్తారు ముస్లిమ్స్, దాని గురించి 5 times a day అన్నది చెప్తున్నారు. చాలా పీస్ఫుల్ గా ఉండేది తన ముఖం, అది ఆయనకి జ్ఞాపకం అనమాట. తన ముఖము ఆ నమాజ్ చదివేటప్పుడు అంత పీస్ఫుల్ గా ఉండేది, డివోషన్ గా ఉండేది, చాలా భక్తితోటి చాలా పీస్ఫుల్ గా ఉండేది. ఆమె చాలా పెద్ద ఫ్యామిలీని చూసుకున్నారు. చాలా మంది నాకు అన్న తమ్ముళ్ళు, సిబ్లింగ్స్ అంటే అన్న తమ్ముళ్ళు, తోడు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిబ్లింగ్స్, అవును, ఆయనకు చాలా అన్న తమ్ముళ్ళు ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్ అందరూ ఉన్నారు. కానీ మా దగ్గర రిసోర్సెస్ చాలా తక్కువ. రిసోర్సెస్ అంటే మనకు ఉన్న వనరులు, తనకు డబ్బులు ఎక్కువ లేవు అన్న విషయం అంటున్నారనమాట. సో ఇట్స్ ఎ జాయింట్ ఫ్యామిలీ ఇన్ విచ్ the grandparents, grandchildren, uncles, all of them stayed in the same house in Rameshwaram. So it's a joint family in which Kalam grew up. అంటే ఇట్ వాస్ నాట్ ఎ టైమ్ ఆఫ్ ప్లెంటీ ఫర్ ఎనీవన్. అంటే అందరికి ఎక్కువ డబ్బులు ఏం లేవు, కానీ మాకు సరిపోయే అంతా ఉన్నాయి, కానీ లగ్జరీకి ఏం ఉండవు. మా ఫాదర్ చేసే బిజినెస్ గురించి కూడా మాట్లాడతారు. కోకోనట్ గ్రోవ్స్ అంటే మనకి కొబ్బరి తోటలు, అది మరి ఫెరీ బిజినెస్ అంటే బోట్ బిజినెస్ గురించి అది చేస్తున్నారు. అండ్ మాకు సరిపోయే అంత ఉంది, కానీ లగ్జరీకి ఏం లేదు అని, దానికన్నా ఎక్కువ మనం డబ్బులు ఖర్చు చేయడానికి ఏం లేదు అని చెప్పేసాను. సో ఫెరీ బిజినెస్, బికాజ్ ఆల్సో రామేశ్వరం ఇస్ ఎ కోస్టల్ టౌన్ ఆన్ ది తమిళనాడు. కోకోనట్, ఫెరీ రెండు కూడా కోస్టల్ టౌన్స్ లో ఉంటాయి. దాని తర్వాత ఏమంటున్నారు, మా మదర్ ఏమో ఐడియల్ పార్ట్నర్ ఫాదర్ కి అంటున్నారు. అంటే ఆదర్శ ఒక పార్ట్నర్ గా ఉండింది, వాళ్ళ దంపతులు ఆదర్శంగానే ఉన్నారు. మదర్ చాలా ఐడియల్ పార్ట్నర్ అంటారు. ఎందుకంటే తను ఫ్రుగాలిటీ, అంటే ఎంత తక్కువలో మనము సరిపెట్టొచ్చు, కుటుంబాన్ని ఎట్లా నడపొచ్చు అన్నది తనకు బాగా తెలుసు. కానీ ఎప్పుడు కూడా ఇరిటేషన్ అంటే ఒక చికాకు పడకుండా, కోపం లేకుండా తను చేసేది. ఇరిటేషన్ అంటే చికాకు, యాంగర్ అంటే కోపం, అది లేకుండానే. అండ్ మా ఇంట్లో చాలా మందికి పెట్టాలి, ఎందుకంటే చెప్పారు కదా జాయింట్ ఫ్యామిలీ అని, అంటే అంకుల్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, అందరికీ తను కుక్ చేసి వంట చేసి పెట్టేది. దానికన్నా ఏంటి, అంప్టీన్ పీపుల్, అంటే అంప్టీన్ అంటే చాలా మంది జనాలు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరు, అతిథులు. వాళ్ళందరికీ కూడా ఏమనే వాళ్ళు, ఒట్టిగా వచ్చి వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు కాదు మా ఇంట్లో తిని వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. అంటే అదొక హాస్పిటాలిటీ, అతిథులకు మనం చూపించే ఒక గౌరవం అది ఉండేది. అండ్ అందరికీ తను చేసేది, అందరికి వండి పెట్టేది, వాళ్ళకు భోజనం పెట్టేవాళ్ళు. అండ్ దాన్ని నార్మల్ గానే అనుకున్నారు వాళ్ళు, పెద్దగా అదేదో పెద్ద విషయమో మేము చేస్తున్నాం అన్నట్టు అనుకోలేదు. అదే ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ, అంటే అతిథులకు ఇచ్చే గౌరవము, సత్కారము, దాన్ని హాస్పిటాలిటీ అంటారు. అదే ఒక భారతీయ ఒక సంస్కృతి అన్నది ఆయన చెప్తున్నారు, అది అంటున్నారు. 5th పాయింట్లో ఏమొస్తుందంటే, మాకు చాలా హ్యాపీ చైల్డ్హుడ్ గానే ఉంది. అంటే నాకు చిన్నప్పుడు బాగానే హ్యాపీగానే ఉన్నాను. అండ్ నేను అట్లా మా అమ్మ కూర్చుని వంట గదిలో ఉంటే నేను అక్కడ కింద కూర్చొని తినేవాడిని, ఆ కిచెన్ ఫ్లోర్ మీద, అంటే ఫ్లోర్ మీదే కూర్చొని చేసేవాళ్ళం. అండ్ అరటి ఆకు ఉంటుంది కదా, దాని మీదే మేము తీసేవాళ్ళం. బనానా లీఫ్ అంటే అరటి ఆకు. దాని తర్వాత రైస్, అరోమాటిక్ సాంబార్. రైస్ అన్నది అన్నం ఆఫ్ కోర్స్. అరోమాటిక్ సాంబార్ మనం అందరం చేసుకుంటాం కదా. అరోమాటిక్ అంటే దానిలో మంచి వాసన ఉండే సాంబార్ని అరోమాటిక్ సాంబార్ అంటారు. హోమ్ మేడ్ పికిల్స్, ఊరగాయలు పికిల్స్ అంటాం కదా, హోమ్ మేడ్ అంటే ఇంట్లో చేసిన ఊరగాయలు. మళ్ళీ కోకోనట్ చట్నీ అంటే పచ్చడి చేసుకొని, ఇవే మాకు స్టేపుల్ ఫుడ్. స్టేపుల్ అంటే ఎవ్రీడే మనం తినే ఫుడ్ ఏది ఉంటుందో దాన్ని స్టేపుల్ ఫుడ్ అంటాం. అండ్ చాలా సింపుల్, డిసెప్టివ్లీ సింపుల్, అంటే మనం అనుకోం కూడా ఇంత సింపుల్ గా ఉంటుంది, అంత సింపుల్ గా ఉంటుంది. అంటే టేస్టీగా ఉంటుంది, కానీ చాలా సింపుల్ అనమాట తను చేసే వంట. అండ్ తను పొగుడుతున్నారనమాట అందరు, వాళ్ళ అమ్మ చేసే వంటని పొగుడుతారు కదా. అట్లాగే కలాం కూడా ఏమంటున్నారు, ఆమె చేసే ఆ సాంబార్లో ఉన్న పులుపు, టార్ట్ అంటే పులుపు, స్పైసీ అంటే కారం, పులుపు కారం కరెక్ట్ కాంబినేషన్ లో ఉంటుందట, డెలికేట్ కాంబినేషన్ లో ఉంటుందట. డెలికేట్ అంటే అస్సలు సరిపోయేకంత కాంబినేషన్ ఉంటుందట. అండ్
ఆ వంట గురించి చెప్పేటప్పుడు నాకు నా చైల్డ్హుడ్ గురించి నేను చిన్నప్పుడు ఉన్న ఒక జ్ఞాపకం వస్తుందని నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారనమాట. అదేంటంటే వరల్డ్ వార్ 2 అనేది ఎప్పుడు జరిగింది? 1939 to 1945 when the second world war was fought before India's independence. మనకు ముందే చెప్పారు 1931 లో ఈయన పుట్టారు అని. 1931 నుంచి 38 టైంలో ఉంటుంది అంటే ఆయనకి 8-10 ఇయర్స్ ఉండి ఉండొచ్చు. ఆ టైంలో ఫుడ్ వాస్ రాషన్ అంటే కొంచెమే ఉంటుంది. వరల్డ్ వార్ 1939 to 45 ఆ ఇయర్స్ లో ఉన్న ఇది రేషన్ ఫుడ్ కొంచెమే ఉండేది. అప్పుడు అన్ని జనరల్ షార్టేజ్, అన్నిటికీ కొంచెమే తక్కువవే ఉండేవి. అప్పుడు మా అమ్మ మళ్ళీ నాయనమ్మ ఏం చేసేవాళ్ళు, అన్ని సప్లైస్ అంటే సరఫరాలు ఎంతున్నా దాన్ని ఎన్ని రోజులు మనం దాన్ని దాంతో సరిపట్టుకోగలము అన్నట్టు చూసి వేస్టేజ్ లేకుండా, అంటే ఏమి వేస్ట్ చేయకుండా, అది అందరికి వాళ్ళది తినేదేమో కొంచెం తక్కువ పెట్టుకున్నా పిల్లలకి బాగా పెట్టే వాళ్ళు ఒక ఇది చేసేవాళ్ళు అనమాట. అట్లా పద్ధతి ఉండేది. ఒక రోజు వాళ్ళమ్మ అన్నం కాకుండా చపాతీలు చేశారట. ఆ రోజు ఈయనకి చాలా ఆకలేసింది, చాలా రెలిష్ అంటే చాలా ఎంజాయ్ చేసి తినడం అనమాట. దాన్ని రెలిష్ అంటారు. ఒక చపాతీ రోల్డ్ అవుట్ అంటే ఇట్లా చపాతీలు మనము చేస్తాం కదా, దాన్ని రోలింగ్ అంటారు కదా, అందుకని రోల్డ్ అవుట్ అని పెడతారు. అండ్ చాలా ఆకలిగా ఉన్న చిన్న అబ్బాయి కాబట్టి తినేసాను, మా అమ్మ పెడుతూ ఉంది, నేను తినేసాను. తర్వాత మా అన్న వచ్చి తర్వాత నేను ఆకు తీసుకొని, ఆకులని తింటామని చెప్పారు కదా అరటి ఆకు పైన, అది తీసేసి నేను చేయి కడుక్కొని వెళ్ళాను. రాత్రి మా అన్న ఏమో అన్నాడు, నీకు అసలు ఇది ఆర్ యు బ్లైండ్ అంటే హౌ కుడ్ యు బి సో బ్లైండ్ అన్న మాట ఆయన అంటున్నారు. When he's asking blind, it does not mean whether Abdul Kalam is actually, he's not talking about his vision, but blind in a sense that, how could you not notice something like that? That's అంత గుడ్డిగా నువ్వు ఎట్లా ప్రవర్తించావు అన్నారు. ఈయనకి ఏంటి ఏమైంది నాకు తెలియలేదు కదా అంటే, తర్వాత ఈయనకు అన్కాంప్రిహెండింగ్లీ అంటే నాకు అసలు అర్థం కాలేదు ఆయన ఏంటి అన్నది, అండర్స్టాండింగ్ లేకుండా నేను ఆయన చూశానంటే అప్పుడు ఆయన కొంచెం సాఫ్ట్ అయ్యారంట. ఫస్ట్ ఏమో ఆయన కొంచెం అప్సెట్ గా అడిగారు, తర్వాత సాఫ్ట్ గా చెప్పారు. అంటే నువ్వు చూడలేదా, అందరికీ 2-3 చపాతీలు వచ్చేలాగే సరిపోయేలాగే ఉండింది, అమ్మ నీకు నో అని చెప్పదు కాబట్టి నీకు పెడుతూనే ఉంది. ఇవాళ తను అసలు ఆకలిగానే తను నిద్రపోతుంది, ఎందుకంటే తనకి ఏం తినడానికి మిగలలేదు అని చెప్తున్నాడు. Just a point here, these two direct quotes which are been mentioned by Abdul Kalam, how could you be so blind, Abdul, and did you not notice that there was just enough for all of us to eat 2-3 chapatis each? This single sentences can come as a question and you can be asked to explain who said it, what was the context, and then to place it in the context of the entire essay. దాంట్లో ఒకటి లైన్ ఇది కూడా వస్తుంది, అమ్మ విల్ నెవర్ సే నో టు యు అంటే అమ్మ నీకు ఎప్పుడు నో అని చెప్పదు అన్నది, అంటే అమ్మ ప్రేమ గురించి కూడా అక్కడ వస్తుంది. So they'll just give you that 1 or 2 sentences and ask you to explain the entire context. So you need to know where it has been picked up from, which chapter of course, where it has been picked up from, and why, who says it and why. So you need to know the entire story for that. Okay. అప్పుడు మనం చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే ఏపీజే అబ్దుల్ కలాం రాసిన ఒక ఎస్సే నుంచి ఇది తీయబడింది, అది ఆటోబయోగ్రఫీ మై జర్నీ నుంచి తీయబడింది, ఈ కాంటెక్స్ట్ లో ఇది వస్తుంది అనేది మనం చెప్పాల్సి ఉంటాం. ఇది అప్పుడు ఆయనకి 7th పాయింట్ ఏమొస్తుంది, దట్ మూమెంట్ ఆఫ్ షేమ్ అంటే అవమానం నాకు అనిపించింది, హార్ట్ బ్రేక్ అంటే నా మనసు ఇరిగిపోయింది, ఫర్ మై బిలెవ్డ్ మదర్ నా మా అమ్మ కోసం ఉన్న ప్రేమతోటి నేను ఆయన అనుకుంటున్నారనమాట. హు లుక్ సో ఫ్రెయిల్ అంటే చాలా బలహీనంగానే అనిపిస్తుంది, కానీ హూ వాస్ ద టఫెస్ట్ ఉమెన్ అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట, చాలా బలమైన ఒక నారి కూడా తను. ఒకటే టైంలో తను ఫ్రెయిల్ గా కూడా ఉంటుంది, టఫెస్ట్ గా కూడా ఉంటుంది అనేది చెప్తున్నారు. అంటే ఇది బ్రోక్ మై హార్ట్ అంటే నా మనసు అసలు ఇరిగిపోయింది, నా మనసులోని నేను చాలా ఏడ్చుకున్నాను. టూ మార్టిఫైడ్ టు షో మై థింగ్. మార్టిఫైడ్ అంటే చాలా ఒక ఆయనకి తనకి లోపల తను కుళ్ళిపోతున్నారు అనమాట. ఆ విషయము మార్టిఫైడ్ అనేది కుళ్ళిపోవడం అనమాట. టు షో మై ఫేస్ చేయనివని అంటే నా ముఖం కూడా ఎవరికి చూపించలేకపోయాను నేను. కొన్ని రోజుల తర్వాతే నేను తన ముఖంలో చూసి ఇట్లా మాట్లాడగలిగాను అని అంటున్నాడు. అంటే దాని తర్వాత ఏంటి, ఈ లైన్ తర్వాత చాలా ఇంపార్టెంట్. వాట్ ఎ లెసన్ దట్ వాస్ ఫర్ మీ టు నెవర్ ఫర్గెట్ ద నీడ్స్ ఆఫ్ దోస్ అరౌండ్ మీ. ఇది రావచ్చు ఏంటంటే ఈ లైన్ మాత్రం రాస్తారు. సో దీని ఇప్పుడు చెప్పినట్టు ఇది వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఏ కాంటెక్స్ట్ లో ఇది వచ్చింది. దీని తర్వాత నేనేం నేర్చుకున్నాను, వేరే వాళ్ళ అవసరాలని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనము ఏమైనా తింటున్నప్పుడు కూడా
తన వాళ్ళ మదర్ గురించి చెప్తున్నారనమాట. తన ఫుడ్ తను ఎప్పుడు షేర్ చేసుకొని ఒక సెకండ్ ఆలోచన కూడా లేకుండా నాకెప్పుడు పెట్టేది. మా బ్రదర్ చెప్పిన దాంతో నాకు ఆ ట్రూత్ తెలిసిపోయింది కాబట్టి. So basically making the point that you need to be considerate about others, to show concern and also to look around if others also have food for themselves instead of only bothering about yourself. అప్పుడు ఏమంటారు ఆయన, ఐ నెవర్ ఈట్, నేను ఎప్పుడు తినను, వేరే వాళ్ళకు ఉందా లేదా చూసుకుని తింటాను, స్పెషలీ మదర్ అండ్ గ్రాండ్ మదర్. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లలో కూడా మీరు చూస్తూ ఉంటారు, అమ్మ అయినా నాన్నమ్మ అయినా అమ్మమ్మ అయినా వాళ్ళు ఫస్ట్ మీకు పెట్టేసి మిగిలింది వాళ్ళు తినేసేయచ్చు, అట్లా ఉంటారు. కాబట్టి నేను వాళ్ళ గురించి ఆలోచిస్తానని చెప్తాను. So in the previous paragraph, if that sentence is given, that were you blind, you need to bring out this point as to what was the lesson Kalam learned as a result of that after that I could never eat without making sure that there was enough to go around ante I mean for everybody undelaga sari chuskovam anamata. So that is the lesson Abdul Kalam learned as a result of that particular experience, that particular incident which happened. So you need to make the connection and write it క్లియర్లీ ఇన్ యువర్ ఆన్సర్. ఓకే, అది ఆయన చెప్పేశారు ఏం చేశాను అని. దాని తర్వాత ఏం చెప్తారంటే, నేను వేరే ఊరికి వెళ్ళాను, పెద్ద ఊరికి వెళ్ళి చదువుకోవాలని అనిపించింది, దానికి వెళ్ళాను. అండ్ కుడ్ నాట్ రిమైన్ మై మదర్స్ లిటిల్ బాయ్ ఫర్ టూ లాంగ్. అంటే అమ్మ చిన్న బాబు, మా అమ్మకు చిన్న బాబుగా చాలా రోజులు ఉండలేకపోయాను, ఎందుకంటే బయటికి వెళ్ళి నేను చదువుకున్నానని. కానీ తన జనరాసిటీ ఆఫ్ స్పిరిట్, అంటే తను ఎంత మంచి మనసుతోటి నాకు చేసేది అన్నది గుర్తొచ్చింది అనేది ఇంకొక ఇన్సిడెంట్ చెప్తున్నారనమాట. దాని తర్వాత బయట వెళ్ళిపోయాను, కానీ ఇంకొక ఇన్సిడెంట్ అనేది జ్ఞాపకానికి వస్తుంది. ఏంటి, మళ్ళీ వరల్డ్ వార్ 2 days గురించి. అంటే 1939 నుంచి 1945 దాకా. నాకు 8 ఏళ్ళు ఉండొచ్చు అంటున్నారు. 31 లో బాన్ అయ్యారు కదా 1931 లో, అందుకని 8 ఏళ్ళు ఉండొచ్చు అని. అప్పుడు నేను న్యూస్ పేపర్ డెలివరీ బాయ్, అంటే న్యూస్ పేపర్లు పంపిణీ చేసే ఒక అబ్బాయి లాగా పనిచేశాను. నాకు చాలా ఎర్లీగా నేను లేచి మళ్ళీ ఫస్ట్ ట్యూషన్స్ కూడా నేను వెళ్ళాలి. ఖురాన్ క్లాస్, ట్యూషన్ క్లాస్ అంటే ట్యూషన్కి వెళ్తాం కదా, అదేంటి ఖురాన్ క్లాస్. ఖురాన్ అన్నది వాళ్ళ ఇస్లామిక్ టెక్స్ట్ బుక్ అనమాట. దాని గురించి నేను అవన్నీ చేసేదాన్ని. ట్యూషన్ కి ఖురాన్ క్లాస్కి వెళ్ళి న్యూస్ పేపర్స్ కూడా పంచి వచ్చేవాడిని. అప్పుడు పొద్దున నేను లేచేటప్పుడు ఏమయ్యేది, పొద్దునే తను నా ముందే లేచి నా కోసం గరం నీళ్లు పెట్టేసి, వేడిగా నీళ్లు పెట్టేసి మళ్ళీ నన్ను లేపేసేది, మళ్ళీ నన్ను పంపించేసి నేను వచ్చేదాకా ఆగేసి, అప్పుడు నేను వచ్చిన తర్వాత మా ఫాదర్ తోటి నేను మళ్ళీ ఖురాన్ క్లాస్కి వెళ్ళేవాడిని. అండ్ డే అంతా ఇక్కడ అక్కడ నేను పని చేసేసి ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఎప్పుడు ఆ భోజనం కరెక్ట్ గా టైంకి మా మదర్ రెడీగా పెట్టేది అని చెప్తున్నారు. నేను మా మదర్ ని కూడా ఒక్కొక్కసారి అడిగితే మీకు తక్కువ కాలేదా అంటే ఆయన ఏమదనేదంటే, నువ్వు పెరిగే అబ్బాయి కదా, ఎరిగే అబ్బాయి కదా, గ్రోయింగ్ బాయ్ కదా, అందుకని నీకు కావాలి, నీకు ఇన్ని యాక్టివిటీస్ చేయాలి కదా. అంటే అమ్మకి లేదా, ఉన్నాయి, కానీ తను ఎంత కేరింగ్ అని చూపడొచ్చాడు దానికోసం అనమాట. నీకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా, అందుకని అమ్మలు ఇట్లాగే చేస్తారులే అని. దట్ ఈస్ వాట్ మదర్స్ లుక్అవుట్ ఫర్. అంటే అమ్మలు ఇట్లాగే చేస్తారులే, డోంట్ వరీ అబౌట్ మీ, నా గురించి నువ్వు ఏం గాబరా పడకు, నువ్వేం వరీ కాకు అని చెప్తోంది అనమాట. అగైన్ దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ లైన్. దిస్ కుడ్ ఆల్సో కమ్ యాజ్ ఎ క్వశ్చన్ అండ్ you can be asked to explain what context, what is Abdul Kalam talking about in this particular context. So you need to explain the entire incident. అంటే ఇంత పిల్లలు ఉన్న ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు ఏమంటే, నేను హంగ్రీగా ఉంటే అలసిపోయి వస్తే మా అమ్మ నాకు అదన్నీ పెట్టేసి భోజనం పెట్టేసి మళ్ళీ నాకు రెడీ కావడంలో, క్లీన్ చేయడంలో, వర్క్ చేయడంలో కూడా ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే, అంటే నెక్స్ట్ డే రెడీ కావడానికి కూడా మా అమ్మ హెల్ప్ చేసేది అని. అండ్ ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారంట చాలా మంది. నెక్స్ట్ 10th పాయింట్లో ఏమొస్తుంది, అమంగ్ ఆల్ మై సిబ్లింగ్స్, అంటే మా అన్న తమ్ముళ్ళు అందరిలో నాకే ఫస్ట్ ప్లేస్ దానికి దగ్గర దొరికేది అని అంటున్నాడు. ఐ విల్ ఆల్వేస్ బి గివెన్ ప్రయారిటీ. ప్రయారిటీ అన్నదానికి ఏంటి వర్డ్ అనుకోవాలంటే, నాకే ఫస్ట్ స్పేస్, ఉన్నత స్థానం దొరికేది అన్నది అమ్మ దగ్గర, అమ్మ ఒడిలో. నేను ఒక్కసారి ఈయన అమ్మ ఒడిలోనే అట్లా నిద్రపోయారట. అప్పుడు తను ఇట్లా తలని అంటుంది. క్యారసింగ్ అంటే సాఫ్ట్ గా ఇట్లా అనడానికి క్యారసింగ్ అంటారు. మై హెయిర్ అండ్ చీక్స్, నాకు ఇట్లా ఇక్కడ ఇట్లా అంది. చీక్స్ అనేది ఈ భాగం అంటారనమాట. హర్ టచ్ మోస్ట్ ప్రెషియస్ బామ్ ఫర్ మై టైర్డ్నెస్. బామ్ అంటే ఒక మందులాగా పనిచేస్తుంది. తను ఇట్లా అంటూ ఉంటే ఆయనకు అంత కంఫర్టింగ్ గా ఉండేదట. ఆయన అలసిపోయి వచ్చేటప్పుడు అంత మెడిసిన్ లాగా పనిచేసేదట. అప్పుడే అట్లా ఆయన నిద్రపోతూ ఉంటే సడన్ గా ఆయనకి లోపల నుంచి ఎందుకో ఒక రోజు
ఏడుపు వచ్చేసింది, లోపల నుంచి ఏడుపు వచ్చేసింది. ఆయన స్టాప్ చేసుకోలేకపోయారట. అప్పుడు అట్లా నీళ్ళు కూడా కారుతున్నాయి. అప్పుడు ఆయన కళ్ళు కూడా ఇంకా మూసుకునే ఉన్నారు, కానీ వాళ్ళ మదర్ ఏం అనలేదు. ఆ నీళ్ళు అట్లా ఆయన కాళ్ళ మీద ఇట్లా పడుకున్నాడు కదా, నీస్ మీద పడేసి మళ్ళీ వాళ్ళ మదర్ మీద కూడా పడిందట, సారీ మీద కూడా పడిందట. కానీ ఆమె అట్లాగే చేస్తుంది, అర్థం చేసుకుంది. ఏం అర్థం చేసుకుంది అంటే షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ వాస్ గోయింగ్ ఆన్. అంటే పిల్లలకు కావాల్సిన బయటి అవసరాలు కాకుండా వాళ్ళ మనసులో ఏం జరుగుతోంది అన్నది కూడా ఒక అమ్మకి తెలుస్తోంది అన్నది ఒక విషయం చెప్తున్నారు. షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ వాస్ గివింగ్ రైస్ టు దోస్ టీయర్స్. ఎందుకు ఏడుస్తున్నానని ఆమె అర్థమైపోయిందట. ది ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఆఫ్ అ బాయ్ సడన్లీ ట్రైంగ్ టు బి ఎ మ్యాన్. అంటే ఒక చిన్న పిల్లోడు, ఆయన అలసిపోయిన పిల్లోడు ఇప్పుడు సడన్ గా ఒక పెద్ద మనిషి లాగా, ఒక గ్రోన్ అప్ ఒక వ్యక్తి లాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఆయన టెండర్ గా ఇంకా సాఫ్ట్ గానే తన హెయిర్ ని ఇట్లా కంఫర్ట్ చేసుకొని సూదింగ్ గా, చాలా తనకు అండర్స్టాండింగ్ గా అట్లా చేసిందట. అంటే ఆమె క్యారెక్టర్ గురించి నెక్స్ట్ చెప్తున్నారు అనమాట 11th లో. చాలా సింపుల్ లేడీ, చాలా సాధారణంగా అట్లా సింపుల్ గా ఉండే లేడీ. చాలా మంది మా అమ్మలు అట్లాగే ఉంటారేమో అని అంటున్నారు. లైక్ మెనీ ఆఫ్ ద మదర్స్ ఇన్ ల్యాండ్ అండ్ బియాండ్, అండ్ లోకంలోనే అట్లా ఉండొచ్చేమో. కానీ తను ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేది కాదు. అఫైర్స్ ఆఫ్ ద టౌన్ అంటే వేరే ఊర్లో ఉన్న విషయాలన్నీ పట్టించుకునేది కాదు. తన రెల్మ్ అంటే తన వరల్డ్, తన చుట్టూ ఉన్నది ఏంటి, వర్క్. తను పనిచేసే ఏరియా ఏంటి అంటే ఇల్లు, తన ఫ్యామిలీ అన్నమాట. అక్కడే తను చేసేది తన పని. అండ్ అక్కడ తన అట్మోస్ట్ డివోషన్ అంటే అంత భక్తితోటి, సెల్ఫ్లెస్నెస్ అంటే తనకు తన గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచించి చేసే పనులు అనమాట. పైటీ అంటే చాలా ఒక డివోషన్ తోటి, ఒక రిలీజియస్ ఒక ఫీలింగ్ తోటి చేసేది. అదే నేను ఎప్పుడు నేర్చుకున్నాను. ఏంటి అంటే మీరు చేసేది పెద్ద పని చిన్న పని అన్నది ఏం ఉండదు. మీరు చేసే యాక్టివిటీస్ ఫియర్ అంటే పెద్ద మీరు లోకంలో చేస్తున్నారా, చిన్న ఒక ఇంట్లో చేస్తున్నారా అని ఉండదు. కానీ దానికి మనము ఫుల్ కమిట్మెంట్ తోటి చేయాలి. అంటే దాని మీద మన పెద్ద శ్రద్ధ పట్టుకొని చేసే పనిని కమిట్మెంట్ అంటారు. అదే ఇంపార్టెంట్ అన్నది నేను తన నుంచి నేర్చుకున్న ఒక లైన్ అన్నది చెప్తున్నారు. That's important. This is another important aspect, because you could just be given this. It is this lesson that I have carried from her life. So what you could is be the asked, lesson? what is the lesson? Who has Kalam learned the lesson from? What is the lesson? Describe the lesson in detail. So you could be asked this question basically to test how well you know this particular chapter. That is what you will be tested on. So it's very important that once you have known the entire explanation in Telugu of this entire essay, go through the essay 2-3 times so that you understand each and every word, each and every line, and are able to explain it in very, very simple English language. Fancy English is not required. You need to explain in very simple English language what is asked to you in the examination paper. Okay. ఇంకొక వర్డ్ వచ్చింది. What finally counts is the commitment you bring to the job that has been ordained for you in this life. What has been decided for you. మీకోసం ఉన్న ఒక పనిని మీరు బాగా చేయండి, అదే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇది చైల్డ్హుడ్ అయిపోయింది. దీని తర్వాత యాజ్ అన్ అడల్ట్ ఆయన ఫాదర్ పేరెంట్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది 12th 13th పారాగ్రాఫ్ లో వస్తుంది. ఫాదరు 102 వయసు వరకు ఉన్నారట. ఆయన చనిపోయినప్పుడు ఆయనకి 15 మంది గ్రాండ్ చిల్డ్రన్ మనవాళ్ళు ఉన్నారట. ఆయన అప్పుడు కలాం ఎక్కడున్నారు, తుంబా అని ఒక చోటలో ఆయన వెళ్ళి పని చేస్తున్నారు. ఏంటి, SLV-3 రాకెట్ ఆయన తయారు చేస్తున్నారు. తుంబా ఇస్ ఇన్ కేరళ and that's where the first rockets were manufactured, and APJ Abdul Kalam was part of that small team which was involved in making the rockets for India. అప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళాను, మా అమ్మతోటి కొంచెం సేపు కూర్చున్నాను. దాని తర్వాత నేను వెళ్ళినప్పుడు తను చోక్డ్ వాయిస్ అంటే తను చాలా ఎమోషన్ తోటి ఉన్న వాయిస్ కరెక్ట్ గా రాకపోతే దాన్ని చోక్డ్ అంటారు. ఆ చోక్డ్ వాయిస్ తోటి తను ఉండు అని చెప్పలేదు నన్ను, కానీ నేను ఉండాలేమో అని తర్వాత నాకు ఎప్పుడు అనిపించేది అని ఆయన అంటున్నాడు. అంటే ఐ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సో ప్రీఆక్యుపైడ్ విత్ మై వర్క్. అంటే నా పని గురించే నేను ఆలోచిస్తూ దాని గురించే చాలా బిజీగా అయిపోయాను. కాబట్టి నేను మా అమ్మతోటి చాలా టైం స్పెండ్ చేయలేదేమో అన్నది. చాలా మంది ఇది అంటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిన తర్వాత నేను చేసి ఉండాలేమో, వాళ్ళతోటి కొంచెం కూడా టైం స్పెండ్ చేసి ఉండాలేమో. అట్లాగే కలాం గారు కూడా ఏమంటున్నారంటే నేను అట్లా తనతోటి కొంచెం కూడా టైం స్పెండ్ చేసి ఉండొచ్చేమో అని అంటున్నారు. ఎందుకంటే హూ ఐ వాజ్ నెవర్ టు సీ అగైన్, అంటే దీని తర్వాత తొందరే వాళ్ళ అమ్మ కూడా చనిపోతారు అన్నది చెప్తున్నారు ఆయన.
మై మదర్ పాస్డ్ అవే సూన్ ఆఫ్టర్ మై ఫాదర్ డెడ్. అంటే మా ఫాదర్ చనిపోయి కొంచెం టైంలోనే తను కూడా చనిపోయారు. అంటే తను ఒంటరిగా ఉండలేదు, ఎందుకంటే ఈయనతోటి వాళ్ళ ఫాదర్ తోటి 80 సంవత్సరాలు ఆయనతోటి గడిపారు కాబట్టి తను ఉండలేరు అని నేను ఎప్పుడు అనుకునేవాడిని అని అంటున్నారు. అండ్ తను వెళ్ళిపోయినప్పుడు అన్నది లాస్ట్ పారాగ్రాఫ్ అన్నమాట. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆయనకున్న ఇమోషన్స్. అప్పుడు నాకు న్యూస్ వచ్చినప్పుడు నేను రామేశ్వరంకి వెళ్తూ ఉన్నప్పుడు తన జ్ఞాపకాలు చాలా నా మైండ్లో అసైల్డ్, అంటే నాకు చాలా ఆ జ్ఞాపకాలు వస్తూ ఉన్నాయి, ఒక స్ట్రెచ్లో వస్తున్నాయి, అంటే దాన్ని అసైల్డ్ అంటారు. అండ్ నన్ను క్రియేట్ చేసిన ఇద్దరు, ఫాదరు మదరు ఇద్దరు పోయారు అన్న గురించి ఆయన వాళ్ళనే నేను ఎట్లాంటి మనిషిగా ఇవాళ ఉన్నానంటే వాళ్ళ వల్లనే. మౌల్డెడ్ అంటే నన్ను అట్లా దిద్దారు వాళ్ళు, అట్లా సరిదిద్దిన వాళ్ళు, నన్ను చేసిన వాళ్ళు మౌల్డెడ్ అట్లాంటి వాళ్ళని నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు లేరు కాబట్టి. అండ్ ఒకళ్ళు లేకుండా ఉండలేరు కూడా, ఎందుకంటే వాళ్ళు అంత సేమ్ టైం వాళ్ళు గడిపారు కాబట్టి. అప్పుడు ఆయనకి అక్కడ అజాన్ గుర్తొచ్చింది. అజాన్ అంటే ఏంటంటే మాస్క్ నుంచి చెప్తారు కదా, పిలుపు వస్తుంది ప్రేయర్కి. ముస్లిమ్స్ 5 times ప్రేయర్స్ చేస్తారు కదా, దానికి అజాన్ అనే ఒకటి పిలుపు వస్తుంది అనమాట. ఆయనకి ఏం గుర్తొస్తుందంటే అదే మాస్క్ వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఆయనకి ప్రేయర్ నేర్పించారో అదే మాస్క్ నుంచి అజాన్ వస్తున్నప్పుడు మళ్ళీ అది అక్కడ ఉన్న సౌండ్ వస్తున్నప్పుడు పేరెంట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎట్లా పిల్లలందరినీ ప్రేయర్ కి తీసుకెళ్లే వాళ్ళు, అవన్నీ ఆయనకి గుర్తొస్తున్నాయి. స్వీట్ మెమరీస్ ఆఫ్ చైల్డ్హుడ్, ఆయన చైల్డ్హుడ్ లో ఉన్న మంచి మంచి మెమరీస్ అవన్నీ ఆయనకు గుర్తొస్తున్నాయి. అండ్ నౌ ఇట్స్ a sweet reminder of a beautiful childhood of parents lost to time, of a mother who understood her boy's deepest feelings even if they remain buried in his heart. This line is also important అన్నమాట. అంటే అజాన్ ఇప్పుడు ఆయనకి ఎట్లాంటి మెమరీ వస్తుందంటే అజాన్ వినేటప్పుడు ఇవన్నీ మేము గుర్తుకొస్తున్నాయట. చైల్డ్హుడ్ మెమరీస్, అమ్మ ఎట్లా నన్ను చూసుకునేది, పేరెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళు, అవన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నది ఒకటి నాస్టాల్జియా మనతోటి వదిలేసి వెళ్తున్నారు అన్నమాట. So now you get an idea about what kind of an essay this is by Abdul Kalam, talking in a very emotional tone about his mother. So the questions that will come to you, it could be either a straight question when you're just given a sentence or two and asked to explain who said this, about what, and put it in context. That's simple. The other way you could be asked a question is you could be given a paragraph, and from that paragraph you could be asked questions. Again, both this kind of questions will test your knowledge about this particular chapter. How well do you know? So now that you have understood the entire chapter in Telugu, please go back, read the entire chapter a couple of times in English so that you become clear in it. Underline the keywords so that the next time when you see it, those keywords will stand out and it will be easier for you to go through the entire chapter all over again. We'll do a separate video on all the questions relating to the chapters. So look out for that video in which we'll discuss each and every question which can possibly come in the examination and tell you how exactly to answer those questions. ఇక్కడ అంటే మీకు రెండు విధంగా రావచ్చు. ఒకటి, ఒక లైన్ ఇచ్చేసి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి మీకు దాని గురించి కాంటెక్స్ట్ చెప్పండి అని చెప్పొచ్చు. అంటే మనం అనుకున్నాం కదా, వాట్ ఏ లెసన్ దట్ వాస్ ఫర్ మీ టు నెవర్ ఫర్గెట్ ద నీడ్స్ ఆఫ్ దోస్ అరౌండ్ మీ అనేది ఒకటి లైన్. అలాగే లాస్ట్ లైన్ అనుకున్నాం, నౌ ఇట్ ఇస్ అ స్వీట్ రిమైండర్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్, ఆఫ్ పేరెంట్స్ లాస్ట్ టు టైమ్, of a mother who understood her boy's deepest feelings even if they remain buried in her heart. ఏం రిమైండ్ చేసింది అని అంటే మీరు అజాన్ అనేది చెప్పాలి. అజాన్ ఎప్పుడు నేను విన్నా నాకు ఇవన్నీ గుర్తుకొస్తాయి చైల్డ్హుడ్ మెమరీ గురించి అన్నది. అంటే తను మనసులో ఉన్న విషయాలు కూడా అమ్మ అర్థం చేసుకునేది, అవన్నీ మనం చెప్పాలి. దానికి ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ నేను చెప్పినట్టు ఏ లెసన్ నుంచి వచ్చింది, ఎవరు రాశారు. అబ్దుల్ కలాం అన్నది మనకి ఫార్మర్ ప్రెసిడెంట్, భారతరత్న, మిసైల్ మ్యాన్ అని అంటాము, విశ్వగురు అని కూడా అంటాము. ఆయన వాళ్ళ మదర్ గురించి రాశారు. ఇది మై జర్నీ అన్న ఆటోబయోగ్రఫీ నుంచి తీయబడింది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మళ్ళీ ఈ సెంటెన్స్ ఎక్కడ వస్తుంది, ఎందువల్ల చెప్పారు అన్నది మనం చెప్పాల్సి ఉంటాము. ఇవన్నీ మనం ఇంకొక వీడియోలో కూడా చూస్తాము, ఎట్లాంటి ప్రశ్నలు రావచ్చు, మీరు దానికి సమాధానం ఎట్లా ఇవ్వాలి అన్నది. దాన్ని కూడా మీరు వీడియో ప్లే చేసి చూసుకోండి. Right. Okay. So look forward to that and I hope this is all very, very clear. Thank you very much for watching. నమస్కారం.